హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తరచుగా ఉపయోగించే, మనం ఎక్కువగా మాట్లాడే కామన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ ఈజీగా నేర్చుకుందాం. ఈరోజు ఓపీ ఉందా, లేదా ఈరోజు ఓపీ చూస్తారా అని అడుగుతాం కదా. ఈజ్ దేర్ ఓపీ టుడే, ఈజ్ దేర్ ఓపీ టుడే, లేదా ఈజ్ ఓపీ ఓపెన్ టుడే, ఈజ్ ఓపీ ఓపెన్ టుడే. ఓపీ అంటే అవుట్ పేషెంట్. ఈరోజు డాక్టర్ ఓపీ చూస్తారా, ఇలా కూడా అడుగుతుంటాం కదా. విల్ ద డాక్టర్ సీ ఓపీ టుడే, విల్ ద డాక్టర్ సీ ఓపీ టుడే. డాక్టర్ ఎప్పుడు వస్తారు, వెన్ విల్ ద డాక్టర్ కమ్, వెన్ విల్ ద డాక్టర్ కమ్. నాకు అపాయింట్మెంట్ కావాలి, ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్, ఐ నీడ్ అన్ అపాయింట్మెంట్. ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు లేదా హాస్పిటల్లో చేర్పించారు. షీ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్, షీ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. బీపీ చెక్ చేశారు, దే చెక్డ్ బీపీ, దే చెక్డ్ బీపీ. రక్త పరీక్ష చేశారు, దే డిడ్ ఏ బ్లడ్ టెస్ట్, దే డిడ్ ఏ బ్లడ్ టెస్ట్. స్కాన్ చేశారు, దే డిడ్ ఏ స్కాన్, లేదా నేను స్కాన్ చేయించుకున్నాను. ఇలా చెప్పాలనుకుంటే సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, అది మీ ఇష్టం. ఐ గాట్ ఏ స్కాన్ డన్, ఐ గాట్ ఏ స్కాన్ డన్ అంటే నేను స్కాన్ చేయించుకున్నాను అని. ఎక్స్రే తీయించుకున్నాను అంటే ఐ గాట్ ఎన్ ఎక్స్రే డన్. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అంటే ఐ గాట్ ఏ బ్లడ్ టెస్ట్ డన్. సో ఏదైనా చేయించుకున్నాను అని చెప్పాలనుకుంటే గాట్ అప్లై చేసి V3 అప్లై చేయండి, సరిపోతుంది. ఆమెకి ఇంజెక్షన్ చేశారు అని చెప్పాలంటే షీ వాజ్ గివెన్ అన్ ఇంజెక్షన్, షీ వాజ్ గివెన్ అన్ ఇంజెక్షన్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, షీ గాట్ ఎన్ ఇంజెక్షన్, షీ గాట్ ఎన్ ఇంజెక్షన్. లేదా నేను ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను అని చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ అన్ ఇంజెక్షన్, ఐఎమ్ గెటింగ్ అన్ ఇంజెక్షన్. ఆమె చాలా నీరసంగా ఉంది, అందుకని సెలైన్ పెట్టారు అని చెప్పాలంటే షీ వాజ్ సో వీక్, సో దే గేవ్ హర్ సెలైన్, షీ వాజ్ సో వీక్, సో దే గేవ్ హర్ సెలైన్. లేదా ఇప్పుడు సెలైన్ పెట్టిన స్టేట్లో అంటే ఆ స్థితిలో ఉంటే గనుక షీ ఈజ్ ఆన్ సెలైన్, షీ ఈజ్ ఆన్ సెలైన్ అంటే సెలైన్ మీద ఉంది. లేదా సెలైన్ పెడుతున్నారు, సెలైన్ ఇస్తున్నారు అని చెప్పాలంటే షీ ఈజ్ గెటింగ్ సెలైన్, షీ ఈజ్ గెటింగ్ సెలైన్. నా రిపోర్ట్స్ వచ్చాయి లేదా ఆమె రిపోర్ట్స్ వచ్చాయి అంటే ఐ గాట్ మై టెస్ట్ రిజల్ట్స్, ఐ గాట్ మై టెస్ట్ రిజల్ట్స్. లేదా ఐ ప్లేస్లో షీ అప్లై చేసుకోండి, షీ గాట్ హర్ టెస్ట్ రిజల్ట్స్. ఆమెకి ఆపరేషన్ జరిగింది, షీ హ్యాడ్ సర్జరీ, షీ హ్యాడ్ సర్జరీ. 2 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు. సో మరి ఎప్పుడైనా బాగోకపోతే లేదా ఏదైనా సర్జరీలు అవి జరిగితే ఒక 2-3 రోజులు, వారం రోజులు ఉండమంటుంటారు కదా. షీ వాజ్ టోల్డ్ టు స్టే ఇన్ హాస్పిటల్ ఫర్ 2 days, షీ వాజ్ టోల్డ్ టు స్టే ఇన్ హాస్పిటల్ ఫర్ 2 days. డాక్టర్ ఆమెని చెక్ చేశారు, ద డాక్టర్ చెక్డ్ హర్, ద డాక్టర్ చెక్డ్ హర్. డాక్టర్ మందులు రాశారు, the doctor prescribed medicine, the doctor prescribed medicine. మందులు తీసుకోవాలి, need to take the medicine, need to take the medicine. ఆమె ఇప్పుడే డిశ్చార్జ్ అయింది, she was just discharged, she was just discharged. సో గైస్, హాస్పిటల్కి సంబంధించిన ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసి అవసరమైనప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి. Thanks for watching and see you in the next video.